అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'బంగారు హంస మరియు అత్యాస' అనే ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాం. అయితే చాలా కాలం క్రితం ఒక పేదరాలు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేది. వారు చాలా కష్టాల్లో ఉండేవారు. వారి తండ్రి చనిపోయిన తర్వాత ఒక బంగారు హంసగా జన్మించాడు. తన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి ఆ హంసకు చాలా బాధ కలిగింది. నేను వీరికి ఎలాగైనా సహాయం చేయాలి అని నిర్ణయించుకుని, ఆ హంస గుడిసె దగ్గరకు వచ్చింది. నేను మీకు ప్రతిరోజు ఒక బంగారు ఈకను ఇస్తాను. దానిని అమ్మి మీరు హాయిగా జీవించవచ్చు అని చెప్పింది. చెప్పినట్లుగానే హంస రోజూ ఒక బంగారు ఈకను ఇచ్చేది. త్వరలోనే ఆ కుటుంబం ధనవంతులయ్యారు. ఒకరోజు ఆ తల్లికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఈ హంస ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. అలా జరిగితే మనకు బంగారం రాదు కదా! కాబట్టి అది మళ్ళీ వచ్చినప్పుడు దాని వంటిపై ఉన్న బంగారు ఈకలన్నింటినీ ఒకేసారి పీకేసుకుందాం అని తన కూతుళ్ళతో అంది. కానీ కూతుళ్ళు వద్దు అని చెప్పారు. అయినా కూడా ఆమె వినలేదు. మరుసటి రోజు హంస రాగానే ఆ తల్లి హంసను గట్టిగా పట్టుకుని దాని రెక్కలను పీకేసింది. కానీ ఒక వింత జరిగింది. హంస ఇష్టపూర్వకంగా ఇస్తేనే అవి బంగారు ఈకలుగా ఉంటాయి. బలవంతంగా పీకడం వల్ల అవి మామూలు తెల్లటి ఈకలుగా మారిపోయాయి. హంస బాధతో ఇలా అంది. నేను మీకు సహాయం చేయాలనుకున్నాను. కానీ నువ్వు అత్యాశతో నన్ను హింసించావు. ఇకపై నేను మీకు ఏమీ ఇవ్వను. అలా చెప్పి హంస ఎగిరిపోయింది. ఆ తల్లి తన అత్యాశ వల్ల ఉన్నధనాన్ని కూడా కోల్పోయి మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటి? అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఎప్పుడూ కూడా అత్యాశకి పోవద్దు.